స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. మన వీడియోస్ కింద ఎంతో మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ గురించి కమెంట్స్ పెడుతూ ఉంటారు సార్. అందులో రీసెంట్ గా నేను చూసిన కమెంట్ ఒకటి, చాలా మంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని అర్థమైంది. ఆ కమెంట్ ఏంటి అంటే, తన తండ్రి అంటే అవసరాల కొద్దీ చాలా మంది అవసరం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడమో లేదు అంటే బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడమో చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే వాళ్ళ తండ్రి కూడా తనకి డబ్బు అవసరం ఉండి లోన్ కావాలి అని బ్యాంక్ ని అప్రోచ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నుంచి లోన్ కూడా వచ్చింది. సో ఆ లోన్ కట్టే ప్రాసెస్ కంప్లీట్ కాకముందే వాళ్ళ తండ్రి మరణించారు. సో ఇప్పుడు ఆ డబ్బులు, ఆ అప్పు చేసింది ఎవరు కట్టాలి? తండ్రి చేసిన అప్పు పిల్లల మీద భారం పడుతుందంటారా? చట్ట ప్రకారంగా ఎలా వెళ్ళొచ్చు అంటారు సార్? శ్రీ గారు, ఇట్స్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాక్చువల్గా దీన్ని చెప్పుకోవచ్చు మనం. తండ్రి ఏదైనా అవసరాల రీత్యా, తన కుటుంబ నిమిత్తం లేకపోతే తన వ్యాపారాన్ని డెవలప్ చేసుకునే ఉద్దేశంతో ఏదో ఇతరత్ర కారణాల రీత్యా ఒక తండ్రి అంటే ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆయన ఏం చేస్తారంటే ఓ బ్యాంక్ నుంచి రుణాన్ని తీసుకున్నారు, అప్పు తీసుకున్నారు. రీసెంట్గా ఈ కేసు ఒకటి కూడా మేము చేసాం దీనికి సంబంధించి. రమేష్ అని ఒక అతను, యాక్చువల్గా అతను ఆ బ్యాంక్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. అప్పు తీసుకొని ఇంకా అప్పు తీర్చలేదు. ఆ లోన్ తీర్చకుండానే హాల్ ఆఫ్ సడన్గా ఆయన చనిపోవడం జరిగింది. సో బ్యాంకర్స్ ఏం చేశారంటే ఇమీడియట్గా ఎవరైతే లీగల్ హెయిర్స్ వాళ్ళ కొడుకున్నాడు అనమాట, కొడుకుకి ఇమీడియట్గా నోటీస్ పంపించారు. మీ నాన్నగారు సోయింట్స్ అమౌంట్ తీసుకున్నారు కాబట్టి ఆ అమౌంట్ని ఇమీడియట్గా చెల్లించమని చెప్పి, ఆ ఈఎంఐస్ ఏవైతే కంటిన్యూగా చేయమని చెప్పి నోటీస్ పంపించారు. సో ఆ కేసు మనమే టేకప్ చేసాం. చేసిన తర్వాత జరిగింది ఏంటంటే, ఆ కేసు విషయంలో మనం మళ్ళీ ఆ బ్యాంక్ ఇట్లా మిస్గైడ్ చేస్తుందని చెప్పి మనం కోర్టుకు వెళ్ళినప్పుడు మనం కోర్టులో కూడా ఆ కేసుకు సంబంధించి విన్ అయ్యాం. బ్యాంక్ కూడా చేవాట్లు పెట్టింది. ఎందుకంటే అండర్ సెక్షన్ 1872 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఏంటంటే, ఒక కాంట్రాక్ట్ లో ఒక ఇద్దరు వ్యక్తులు ఎంటర్ అయ్యేటప్పుడు ఇతను మాత్రమే పూర్తిగా దానికి సంబంధించినటువంటి లయబిలిటీ ఉంటుంది. ఇతను మాత్రమే దానికి సంబంధించిన వ్యక్తి. ఇతని యొక్క వారసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెందరు అని చెప్పి సెక్షన్ 50 కూడా క్లియర్ గా చెప్తుంది మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం. అంటే అతనికి మాత్రమే పూర్తి బాధ్యత ఉంటుంది తప్ప అతని యొక్క పిల్లలకు కానీ లీగల్ హెయిర్స్ కానీ ఎవరికి కూడా ఉండదు. ఒకవేళ కొడుకు దాన్ని పూచీకత్తుగా కానీ ఉన్న సందర్భంలో తప్ప మిగిలిన సందర్భాల్లో కొడుకు వెళ్ళి బ్యాంకులో సంతకాలు పెట్టి ఒకవేళ మా డాడీ చెల్లించకపోతే నేను చేస్తానని చెప్పి ఏమైనా గ్యారెంటర్ సంతకాలు పెట్టకపోతే డెఫినెట్ గా అటువంటి సందర్భాల్లో మాత్రం చనిపోయినటువంటి వ్యక్తి అయితే ఆ యొక్క అక్కడతో క్లియరెన్స్ అయిపోతుంది తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతనికి చెల్లింపు ఉండే అవకాశం ఉంటుందని చెప్పి మనం కూడా ఒక జడ్జిమెంట్ కాపీ ఈ కేసులో ఇవ్వడం కూడా జరిగింది. ఒక అగ్రిమెంట్ ఉంటేనే తప్ప దీనికి ఎవరైతే తండ్రి అప్పు చేస్తే దాని భారం పిల్లల మీద పడుతుంది, లేదు అంటే మనకి పడే అవకాశం లేదంట. పడే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా తండ్రి చేసే ఏదైతే అప్పు ఉంటుందో ఆ తండ్రి చేసిన అప్పు అన్నది పిల్లల మీద ఎట్టి పరిస్థితుల్లో, కానీ కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో మాత్రం ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని మీకు ఎట్లాగో చెప్తాను. ఆ సర్కమ్స్టాన్సెస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ తండ్రికి ప్రాపర్టీ ఆస్తి పూర్వీకుల నుంచి ఆస్తి వస్తుంది అంటే వారసత్వంగా తనకు ఒక ప్రాపర్టీ ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడైతే వారసత్వ రూపంగా ఒక ప్రాపర్టీ వస్తుందో దానికి తండ్రి తర్వాత కొడుకుకి ఎట్లయితే లీగల్ హెయిర్ అవుతాడో, వారసుడు అవుతాడో, అట్ ద సేమ్ టైం అటువంటి సందర్భాల్లో మాత్రం ఈ యొక్క దీనికి సంబంధించి ఈయన లైబుల్ అవుతారు. ఎవరు? కొడుకు లైబుల్ అవుతాడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో. దీనికి సంబంధించి 2001 కె రాజమౌళి వర్సెస్ ఏవిఎన్ స్వామి అని చెప్పి ఆ కేసుకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే హిందూ సక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో మనకు 1925 యాక్ట్ ఉందో దాని ప్రకారంగా తన పూర్వీకుల వారసత్వంగా తనకి ఏ ఆస్తి అయితే వస్తుందో ఆ ఆస్తిని తను ఎలా అయితే తను అనుభవిస్తాడో పిల్లడు, అదేవిధంగా ఆ సందర్భాల్లో మాత్రం ఆ యొక్క ప్రాపర్టీ విషయంలో మాత్రం తండ్రి యొక్క ఆస్తిని, తండ్రి యొక్క అప్పులను కూడా, బ్యాంక్ అప్పులను కూడా తను తీర్చే పరిస్థితి వస్తుంది. ఒకవేళ తండ్రి నుంచి తనకి ఎటువంటి వారసత్వంగా ఆస్తి రాని సందర్భంలో అటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ఈ బ్యాంకర్స్ నుంచి ఏదైతే అమౌంట్ తండ్రి ఒకవేళ ఆ అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్ రీపేమెంట్ చేయకుండా చనిపోతే దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొడుకుకి బాధ్యత వహించే అవకాశం అయితే ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది నాట్ ఓన్లీ ఒక బ్యాంక్ సెగ్మెంట్ ఒకటే కాదు, కొంతమంది వెహికల్స్ తీసుకుంటారు. నేను రీసెంట్గా అలాంటిది ఒక కేసు కూడా జరిగింది. సో బ్యాంకర్స్లో రీసెంట్గా ఆయన ఒక వెహికల్ తీసుకున్నారు ఒక ఫైనాన్స్ కంపెనీ నుంచి, అంటే బ్యాంకర్ దగ్గర నుంచి ఒక లోన్ తీసుకొని ఆయన ఒక 4-వీలర్ పర్చేజ్ చేశారు, ఒక కారు పర్చేజ్ చేశారు. కారు పర్చేజ్ చేసి కారుకి ఈఎంఐలు కడుతున్నారు. ఇంత సందర్భంలో హాలాసన్నగా ఆ ఇంటి పెద్దకి ఏదో ప్రాబ్లం జరిగింది అని చనిపోయాడు. ఆ సందర్భంలో చనిపోతే ఆ ఈఎంఐలు కట్టే బాధ్యత కొడుకుకి వస్తుందా రాదా అన్న విషయం మీద వచ్చినప్పుడు మనకు అక్కడ లోన్స్ ఇచ్చే సందర్భంలో ఒక పేపర్ ఉంటుంది. అక్కడ స్పెషల్గా మీరు కట్టే పేమెంట్స్ ఏవైతే ఉంటాయో, మీరు లైఫ్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ ఎట్లయితే పేమెంట్ చేస్తారో దీనికి సంబంధించినది కూడా ఒక ట్యాక్స్ ఉంటుంది. అంటే ఏదైనా మనకు జరగకూడనటువంటి సందర్భాలు ఏదైనా జరిగితే ఈ వెహికల్ పూర్తిగా కంప్లీట్గా ఫ్యామిలీకి ఎవరైతే నామినీని చూపిస్తామో నామినీకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారో
వెహికల్ ఆ ఫర్దర్ ఈఎంఐస్ని కూడా కలెక్ట్ చేసుకునే అవకాశం ఆ యొక్క ఎవరైతే లోన్ ఇచ్చినటువంటి ఉండదు. దీని ఎగ్జాంపుల్ నేను క్లియర్గా చెప్తాను. ఒక ఫార్చునర్ వెహికల్ తీసుకున్నారు. ఆ ఫార్చునర్ వెహికల్ కాస్ట్ సమ్ ఏదో 50 lakhs ఎంత అయింది కాస్ట్. ఆ 50 లక్షల కారుని ఏం చేశారంటే ఆ 50 లక్షల కారుకి సంబంధించి ఈయన ఒక 30 lakhs వరకు లోన్కి వెళ్ళారు. 20 lakhs డౌన్ పేమెంట్ కట్టి ఆ 30 లక్షల లోన్ తీసుకున్నారు. ఈ 30 లక్షల లోన్ తీసుకున్న క్రమంలో ఏం జరిగింది, ఈయన అనుకోకుండా ఒక 4 ఈఎంఐలు కట్టారు. అలా సన్నగా ఆ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోయారు. వెహికల్ అక్కడే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఆయన ఎట్ ద సేమ్ టైం ఆ లోన్ తీసుకున్న సందర్భంలో బ్యాంకర్ దగ్గర నుంచి ఒక ఆప్షన్ ఉంటుంది. తనకి ఏదైనా జరిగితే ఆ యొక్క ఎంటైర్ టోటల్ లోన్ యొక్క అంతా కూడా ల్యాప్స్ అయ్యే విధంగా ఒక క్లాజ్ కూడా ఉంటుంది. ఆ క్లాజ్ మీద చేసినప్పుడు దానికి కూడా కొంత నామినల్ ఛార్జెస్ కూడా ఉంటాయి. అది కట్టిన సందర్భంలో ఏమవుతుందంటే ఎవరైతే నామినీ ఉంటారో వెహికల్ నామినీకి ఇచ్చేస్తారో ఫర్దర్ ఈఎంఐ 70% కూడా కట్టాల్సిన అవసరం లేదనమాట. ఇది వెహికల్ సంబంధించింది కూడా ఉంటుంది. ఇదే విధంగా మనం హౌసింగ్ ఫ్లాట్స్లో కానీ అపార్ట్మెంట్లో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఫ్లాట్స్ కొనేటప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ క్లాజెస్ ప్రతి దాంట్లో ఉంటాయి. ఇది నేను చెప్పేది. ఇక ప్రత్యేకంగా క్రెడిట్ కార్డ్స్ లేకపోతే బిజినెస్ లోన్స్ కానీ లేకపోతే కన్జ్యూమర్ లోన్స్ అదేవిధంగా కొన్ని పర్సనల్ లోన్స్ తీసుకునేటప్పుడు మాత్రం అట్లాంటి కూడా కొన్ని క్లాజెస్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనప్పుడు కూడా మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సెక్షన్ 50 అదేవిధంగా నేను చెప్పినటువంటి ఇప్పుడు కె రాజమౌళి వర్సెస్ ఏదైతే ఏవిఎన్ స్వామినాథన్ తలక 2001 సుప్రీంకోర్టు కేసు, అది ఎస్సిసి అంటారు 5 నెంబర్ 37 ఇది ఆ సెక్షన్ అంటే ఆ యొక్క కేసు ఫైల్ సంబంధించి, అదేవిధంగా 1925 హిందూ వారసత్వ చట్టం యాక్ట్ల ప్రకారం అయితే ఆస్తి వారసత్వంగా సంక్రమించకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క అప్పుల్ని కట్టే బాధ్యత లీగల్ హెయిర్గా ఉన్నటువంటి కొడుకు మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అది అటువంటి సందర్భాల్లో మాత్రం ఉండదు. అట్లా కాకుండా కొడుకు నామినీగా ఉండి లేదా ఆ కొడుకు కంపల్సరీ నేను కూడా పేమెంట్స్ కట్టకపోతే నేను ఉంటానని చెప్పి ఏదైనా గ్యారెంటర్ కానీ ఇన్సూరెన్స్ సంతకాలు ఎక్కడ పెడితే మాత్రం ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సి వస్తుంది. దీనికి సంబంధించి సిరి గారు. సార్, ఎవరికైనా కూడా ప్రాపర్టీ రిలేటెడ్గా కావచ్చు, ఫ్యామిలీ రిలేటెడ్గా కావచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా లీగల్ పరంగా మేము వెళ్ళాలి, చట్ట ప్రకారంగా మాకు మీకు గైడెన్స్ కావాలి అనుకునేటప్పుడు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? తప్పనిసరిగా సిరి గారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అట్లీస్ట్ కాల్ ఆర్ వాట్సాప్ చేయగలిగితే, డీటెయిల్స్ పంపించగలిగితే వారికి కావాల్సినటువంటి లీగల్ సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా కోర్టుల్లో ఏదైనా వివాదాలు ఉండి న్యాయపరంగా పరిష్కారం కావాలంటే కూడా తప్పనిసరిగా మన టీం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అయితే బట్ ప్రయర్ అపాయింట్మెంట్ ఇస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సిరి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.